వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. చౌటుప్పల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని అధికార పార్టీ నాయకులు అతనిని డిస్క్వాలిఫై చేయించారు. అతను సహకార ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించడంతో ఎటువంటి తప్పు చేయలేదని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయన మాట్లాడుతూ నెల రోజుల క్రితం ఆయన పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ అధికార పార్టీ వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య కోఆపరేటివ్ అధికారులు ఫిర్యాదు చేశారు. తనపై ఎలాంటి విచారణ జరపకుండా సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన కోఆపరేటర్ కోర్టుకు వెళ్లక ఆయన పైన నిరాధార ఆరోపణలు చేశారని అభియోగాలను కొట్టిపారేస్తూ అనుకూలంగా తీర్పునిచ్చారు. సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డిని తిరిగి ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గిరకంటి నిరంజన్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పెద్దంటి బుచ్చిరెడ్డి, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గుండపోయిన వెంకటేష్ యాదవ్, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గులాబీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపన గురించి నూతన గోదాము నిర్మాణము మరియు శంకుస్థాపన తీర్మానం చేయుట ఆమోదించడం గురించి మన సంఘమునకు సరైన గోదాము లేక ఎరువులు విత్తనాలు నిల్వ చేయుటకు చాలా ఇబ్బందిగా ఉన్నది. కావున మన సిబ్బంది సంఘము నూతన గోదాము నిర్మాణముకు 750 మెట్రిక్ టన్నులు నిర్మించుటకు గాను పంచాయతీరాజు ఇంజనీరు చౌటుప్పల వారి ఎస్టిమేషన్ ప్రకారం 57 లక్షల రూపాయల ఎస్టిమేషన్ ఇచ్చినారు. ఇట్టి ఎస్టిమేషన్ ప్రకారంగా 57 లక్షలతో నూతన గోదాము 700 మెట్రిక్ టన్నుల గోదామును నిర్మాణము చేయుటకు పాలకవర్గం ఏకీగ్రహంగా తీర్మానించింది చేసినారు. సో ఇట్టి రూపాయలు మన సంఘం సొంత నిధుల నుంచి నిర్మించుటకు పాలకవర్గం తీర్మానించినది. ఇట్టి గోదాము తీర్మానము జిల్లా సహకార అధికారి యాదాద్రి భువనగిరి గారికి పంపాలని సంఘం సిఓ గారికి కూడా సూచించనైనది. నన్ను సస్పెండ్ చేసిన ఆయనకే పంపించాలన్నది. తర్వాత మా సంఘ పాలకవర్గం ఏకీగ్రహంగా తీర్మానం మరియు గోదాము నిర్మాణము శంకుస్థాపన 23/9/2022 తేదీన చేయుటకు మా సంఘ పాలకవర్గం ఏకీయంగా తీర్మానించినాము. సంఘ గోదాము మరియు ప్రహరీ పారిగోడ చేయుటకు సంఘ అధ్యక్షులు చింతల దామోదర్ రెడ్డి గారికి బాధ్యత ఇస్తూ సంఘ పాలకవర్గం ఏకీగ్రహంగా తీర్మానం చేయనైనది. నాలుగు సంవత్సరాల నుంచి మా పాలకపక్షం ఎన్నికైనప్పటికీ ఇప్పటికీ దాదాపు 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భం. మొన్న 2024-22 నెలల కంప్లీట్గా 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ 4 సంవత్సరాల కాలంలో సొసైటీని రాజకీయాలకు అతీతంగా అలాగే పాలకపక్షాన ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా కలుపుకొని సొసైటీకి అభివృద్ధికి చాలా తోడ్పాటును అందించినటువంటి పాలకపక్షానికి అందరికీ కూడా మీడియా ముంగట వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గత 2-3 నెలల నుంచి అనేకమైనటువంటి సమస్యలు, అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత అనేక సమస్యలను ఉత్పన్నం తీసుకొచ్చేటువంటి పరిస్థితి సొసైటీలో జరుగుతున్నాయి. వాస్తవికంగా నేను సొసైటీ చైర్మన్ అయిన తర్వాత గతంలో ₹1 కోటి టర్నోవర్ ఉన్నటువంటి సొసైటీని ఇలా దాదాపు 10-12 కోట్ల టర్నోవర్కు తీసుకురావడం జరిగింది. గతంలో 1-2 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఈరోజు సబ్ సెంటర్లతోటి ఒక 20 కేంద్రాలను నడిపిస్తున్నాం మేము. గతంలో ఫర్టిలైజరు ప్రైవేట్ మార్కెట్లో కొనుక్కొని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇలా సొసైటీ దాదాపు రైతులకు కావలసినన్ని ఎరువులే కానీ, ఫర్టిలైజర్సే కానీ, విత్తనాలే కానీ అనేకమైనటివి కూడా రైతులకు అందించడం జరుగుతుంది. ఏ ఒక్క రైతుకు కూడా ఎరువు బస్తా లేదని రోడ్డెక్కినటువంటి సందర్భాలు లేకుండా చేసినాం. గతంలో చెప్పులు పెట్టి లైన్లు బట్టి ఎరువుల బస్తాల కోసం ఇబ్బందులు పడ్డటువంటి రైతాంగం
మరి ఇప్పుడున్నటువంటి ఈ 4 ఏళ్ల కాలంలోనే సాగునీటి విస్తరణ బాగా పెరిగిన తర్వాత ఎరువులకు రసాయన ఎరువులే కానీ విత్తనాలే కానీ రైతులకు పంట రుణాలే కానీ అలాగపోతే లాంగ్ టర్మ్ లోన్లే కానీ అన్నీ కూడా ప్రజలందరికీ రైతాంగానికి అందరికీ కూడా సమకూర్చడం జరిగింది. మేము వచ్చిన తర్వాత 20 కొనుగోలు కేంద్రాలు పెట్టిన తర్వాత రైతులతోటి సొసైటీకి మంచి అనుబంధం పెరిగింది. ఇలా పెరిగినటువంటి అనుబంధంతో ఫర్టిలైజర్ వ్యాపారం పెరిగింది. అలాగపోతే ప్రతి ఎరువులే కానీ విత్తనాలే కానీ సొసైటీ ద్వారానే మనం కొనుగోలు చేయాలన్నటువంటి ఒక సంకల్పాన్ని రైతుల ముంగిట్లకు మేము తీసుకుపోగలిగినాం. తద్వారా రైతులకు రుణాలను ఇచ్చాం. రుణాలు గతంలో ఒక 4-5 లక్షలు సంవత్సరానికి వస్తే ఎక్కువ ఉండేది. 2,000, 3,000, 5,000 లోపు ఇచ్చేది. ఇలా దాదాపు 1,00,00,000 నుంచి 3 లక్షల వరకు క్రాప్ లోన్లు అందిస్తున్నాం. మార్ట్గేజ్ లోన్లు కూడా దాదాపు ఎకరానికి